వెల్కమ్ టు TrueTech అకాడమీ. ఐఎమ్ యువర్ ఫ్యాకల్టీ సుధీర్ సార్. సో మనం ఇక్కడ క్విక్ రివిజన్ అనే ఒక 100 టాపిక్స్ ని చెప్పడం జరుగుతుందని రెగ్యులర్ గా క్లాసెస్ లో చెప్తున్నాను. అందులో భాగంగా సెకండ్ పార్ట్ ఈరోజు చెప్తున్నాను, కంప్రెషన్ రేషియో. వాట్ ఈజ్ మెంట్ బై కంప్రెషన్ రేషియో? సో 100 టాపిక్స్, స్ట్రోక్ అని, కంప్రెషన్ రేషియో, డిఫరెంట్ వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ ఏ విధంగా వస్తుంది, నాకింగ్ అంటే ఏంటి, డిటోనేషన్ అంటే ఏంటి, మెయిన్ టర్మ్స్ 100 టాపిక్స్ ని ఒక్కొక్క వీడియో 4 minutes లో క్విక్ రివిజన్ గురించి చేస్తున్నాం. అందులో సెకండ్ వీడియో ఇది కంప్రెషన్ రేషియో. సో వాట్ ఈస్ కంప్రెషన్ రేషియో? సో కంప్రెషన్ రేషియో తెలుసుకునే ముందు వీ నో స్ట్రోక్ వాల్యూమ్ అండ్ క్లియరెన్స్ వాల్యూమ్. సో ఇది డయాగ్రామ్ అన్న. టీడీసీ టాప్ డెడ్ సెంటర్, బీడీసీ బాటమ్ డెడ్ సెంటర్. ద డిస్టెన్స్ బిట్వీన్ టీడీసీ టు బీడీసీ కాల్డ్ యాజ్ ఎ స్ట్రోక్. అంటే టాప్ డెడ్ సెంటర్ నుండి బాటమ్ డెడ్ సెంటర్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ మనం ఏమంటామంటే స్ట్రోక్ అంటాము. స్ట్రోక్ లెంత్ అని చెప్పడం జరుగుతుంది. ద ఇంటర్నల్ డయామీటర్ ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ కాల్డ్ యాజ్ బోర్. డయామీటర్ ఏదైతుందో బోర్ అంటారు. డి గ్రేటర్ దాన్ ఎల్ అయితే ఏమవుతుంది, డి లెస్ దాన్ ఎల్ అయితే ఏమవుతుంది, డి ఈక్వల్స్ టు ఎల్ ఏమవుతుందో రెగ్యులర్ క్లాస్ లో చూసుకున్నాం. ఓకే, దీస్ ఆర్ ద ఇన్లెట్ వాల్వ్స్, అవుట్లెట్ వాల్వ్. పెట్రోల్ ఇంజిన్ తీసుకున్నట్లయితే స్పార్క్ ప్లగ్. ఓకే, సో ఇక్కడ ఈ స్ట్రోక్ లో ఉన్న వాల్యూమ్ ఏదైతే ఉందో, ద వాల్యూమ్ ఎక్కడ స్ట్రోక్ లో ఉన్న దాన్ని మనం ఏమంటామంటే స్ట్రోక్ వాల్యూమ్ అంటాము. చూడండి, ఈ టాప్ డెడ్ సెంటర్ వరకు మూవ్ అవుతుంది కదండి. ఈ బీయింగ్ పార్ట్ నేను ఈ విధంగా స్క్రాచ్ చేస్తాను. చూడండి, ఇలా ఒక ఐడెంటిటీ. అంటే ఈ వాల్యూమ్ ఏదైతే ఉందో, ఈ స్ట్రోక్ లో ఉన్న వాల్యూమ్ ఏమంటానంటే స్ట్రోక్ వాల్యూమ్ వి సఫిక్స్ ఎస్ అని చెప్తున్నాను. ఓకే, స్ట్రోక్ వాల్యూమ్ ఈక్వల్స్ టు వి వాల్యూమ్ సఫిక్స్ ఎస్. అంటే టీడీసీ నుండి బీడీసీకి మధ్య ఉన్న డిస్టెన్స్ స్ట్రోక్ అంటాము. ఆ స్ట్రోక్ లో ఉన్న వాల్యూమ్ ఏదైతే ఉందో స్ట్రోక్ వాల్యూమ్ వి సఫిక్స్ ఎస్. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, టాప్ సెంటర్ పైన మరియు అదేవిధంగా ఆ టాప్ సెంటర్ పైన, అదేవిధంగా ఈ సిలిండర్ హెడ్ పైన కొంత సిలిండర్ మధ్య కొంత వాల్యూమ్ ఉంటుంది. ఈ వాల్యూమ్ ఏమంటారు సార్ అంటే క్లియరెన్స్ వాల్యూమ్. క్లియరెన్స్ వాల్యూమ్, ద వాల్యూమ్ ఎక్కడెక్కడ ఉంది, టాప్ డెడ్ సెంటర్ కి, ఇగోండి టాప్ డెడ్ సెంటర్ కి మరియు పైన సిలిండర్ హెడ్ కి మధ్య కొంత వాల్యూమ్ ఉంటుంది. దాన్ని మనం క్లియరెన్స్ వాల్యూమ్, క్లియరెన్స్ వాల్యూమ్ వి సఫిక్స్ సి గా చెప్పడం జరుగుతుంది. వి సఫిక్స్ సి గా చెప్పడం జరుగుతుంది. సో నాకు కంప్రెషన్ రేషియో కావాలంటే ఏం కావాలి, టోటల్ వాల్యూమ్ బై క్లియరెన్స్ వాల్యూమ్ అని రాసుకుంటాం. ఓకే, టీడీసీ అంటే ఏంటంటే ద పిస్టన్ మాక్సిమం అప్పర్ మోస్ట్ పొజిషన్ ఈస్ కాల్డ్ యాజ్ టీడీసీ. బీడీసీ అంటే ద బాటమ్ మోస్ట్ పొజిషన్ ఈస్ కాల్డ్ యాజ్ బీడీసీ. అదే హార్జెంటల్ ఇంజిన్ తీసుకున్నాం అనుకోండి, ఇన్నర్ డెడ్ సెంటర్, అవుటర్ డెడ్ సెంటర్ అని చెప్పుకుంటాం. క్లియర్? సో స్ట్రోక్ వాల్యూమ్, స్ట్రోక్ లో ఉన్న వాల్యూమ్ స్ట్రోక్ వాల్యూమ్ అంటాం. ఈ టీడీసీకి మరియు పైన ఉన్నటువంటి ఈ సిలిండర్ హెడ్ కి మధ్య ఉన్న వాల్యూమ్ నే క్లియరెన్స్ వాల్యూమ్ అంటాం. నాకు కావాల్సింది ఇప్పుడు కంప్రెషన్ రేషియో సార్. నాకు ఏ విధంగా వస్తుంది? సో కంప్రెషన్ రేషియో ఏ విధంగా ఇండికేట్ చేస్తాను సార్ అంటే, సో టోటల్ వాల్యూమ్, వాట్ ఇస్ టోటల్ వాల్యూమ్? క్లియరెన్స్ వాల్యూమ్, ఈ వి సఫిక్స్ సి క్లియరెన్స్ వాల్యూమ్ ప్లస్ స్వెప్ట్ వాల్యూమ్ టోటల్ వాల్యూమ్ బై క్లియరెన్స్ వాల్యూమ్ విసి. నథింగ్ బట్ కంప్రెషన్ రేషియో. దీన్ని మనం ఏమంటారంటే కంప్రెషన్ రేషియో అంటాము. సార్ అది మరి పెట్రోల్ ఇంజిన్ కంప్రెషన్ రేషియో ఏంటి, డీజిల్ ఇంజిన్ కి ఏంటి సార్, డ్యూయల్ సైకిల్ కి ఏంటి సార్ తెలుసుకున్న ముందు ఇక్కడ క్లియరెన్స్ వాల్యూమ్ చెప్పాం. ఈ క్లియరెన్స్ వాల్యూమ్ టాప్ డెడ్ సెంటర్ కి మరియు సిలిండర్ హెడ్ కి మధ్య ఉన్న వాల్యూమ్ ని క్లియరెన్స్ వాల్యూమ్ అని చెప్పుకున్నాం. ఈ క్లియరెన్స్ వాల్యూమ్ ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ మనం ఏమంటారంటే ఫెయిలర్ గేజ్ అని చెప్పడం జరుగుతుంది. ఏమని చెప్తారు సార్? ఫెయిలర్ గేజ్ అని చెప్పడం జరుగుతుంది. సో నార్మల్ గా ఫైండ్ అవుట్ చేయాలంటే పిస్టన్ బాటమ్ డెడ్ సెంటర్ ఉన్నప్పుడు మనం వాల్యూమ్ ఫుల్ వాల్యూమ్ కనుక్కుంటాం. అదేవిధంగా పిస్టన్ టాప్ డెడ్ సెంటర్ ఉన్నప్పుడు ఎంత వాల్యూమ్ పడుతుంది చెక్ చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తుంటాం ఇన్నో ప్రాక్టికల్ ల్యాబ్ లో. ఓకే, ఇక్కడ ఉన్న ఫంక్షన్స్ అన్ని మనకు తెలుసు. పిస్టన్ రెసిప్రోకేటింగ్ ఎలిమెంట్, కనెక్టింగ్ రాడ్ అనేటువంటిది పిస్టన్ ని మరియు క్రాంక్ షాఫ్ట్ ని కనెక్ట్ చేస్తుంది. ఈ కనెక్టింగ్ రాడ్ యొక్క స్మాల్ ఎండ్ అనేటువంటిది పిస్టన్ కనెక్ట్ చేస్తుంది. ఈ పిన్ పిస్టన్ పిన్ అంటాం. ఇక్కడ ఉన్నటువంటి పిన్ గర్జెల్ పిన్ అంటాం. వ్రిస్ట్ పిన్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న పిన్ క్రాంక్ పిన్ అని చెప్పడం జరుగుతుంది. సో కంప్రెషన్ రేషియో ఫర్ పెట్రోల్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్ ఏంటి సార్ అంటే, ఇన్ జనరల్లీ పెట్రోల్ ఇంజిన్ ఈజ్ లైస్ బిట్వీన్ 8:1 to 12:1. చూడండి, 8 స్పార్క్స్ అంటే ఏంటి, టోటల్ వాల్యూమ్ క్లియరెన్స్ వాల్యూమ్ ప్లస్ స్వెప్ట్ వాల్యూమ్ 8 స్పార్క్స్ అయితే ఆ క్లియరెన్స్ వాల్యూమ్ ఒక పార్ట్ ఉంటుంది. 8:1 అంటే మీకు ప్రాబ్లమెటిక్లీ యూజ్ అవుతుంది. ప్రాబ్లమ్స్ డ్యామ్ షూర్ వస్తాయి. అసిస్టెంట్ మోడల్ ఇన్స్పెక్టర్ లో ప్రాబ్లమ్స్ కూడా ఒక 10 to 20% వెయిటేజ్ ఉంది. సో మీరు ఆ విధంగా అప్డేటెడ్ కంటెంట్ ప్రిపేర్ అవ్వాలి. ఓకే,
ఆ డీజిల్ ఇంజిన్ అనేది 6:1 to 22:1 డ్యూయల్ సైకిల్, అంటే ఈ బోత్ కాంబినేషన్ ఉన్న సైకిల్స్ ఇన్ బిట్వీన్ 12:1 to 16:1 వరకు ఉండడం జరుగుతుంది. సో క్విక్ రివిజన్ స్కీమ్ లో ఇది కంప్రెషన్ రేషియో. మరిన్ని వీడియోస్ మరి ముందుకు వద్దాం. థ్యాంక్ యూ.